పల్లవి బామ్మ మీరేంటిక్కడ? నేనే రమ్మన్నాను ఫ్రెండు. అన్నయ్యకు నీకు నిశ్చితార్థం జరిగితే చూడాలని ఆశపడింది కదా, అది మిస్ అయింది. ఇప్పుడు డ్రామాలో అయిన నిశ్చితార్థం జరుగుతుంది కదా, చూసి ఆనందిస్తానంటే రమ్మన్నాను. అవునమ్మా. అవును, నువ్వేంటిలా ఉన్నావు? ఏమైంది పల్లవి? ఏం జరిగింది ఫ్రెండు? ఎందుకు ఏడుస్తున్నావు? మా మమ్మీ ఇంత దౌర్జన్యానికి తలపడిందా? ఆ సుమలత చేసిన పని గురించి చరణ్కి తెలుసా? మమ్మీ ఇంత పని చేసిన తర్వాత అసలు నువ్వు ఎందుకు ఊరుకున్నావు ఫ్రెండు? ఈ విషయం గురించి స్టూడెంట్స్ అందరి ముందు చెప్పుంటే అందరికి తెలిసి ఉండదు కదా ఫ్రెండు. అలా చేస్తే అత్తయ్య గారు తల దించుకోవాల్సి వచ్చేది కదా. ఆవిడ తల దించుకుంటే అది నాకు అవమానమే కదా చంటి. అందుకని అదేం చేసినా భరిస్తూ ఉంటావా? తగిన బుద్ధి చెప్తానని చెప్పొచ్చాను బామ్మగారు. నువ్వు కాదే, దానికి సరైన బుద్ధి నేను చెప్తాను. ఈ కాలేజీలో దాని కళ్ళ ముందే చరణ్కి నీకు నిశ్చితార్థం జరిపించి తీరుతాను. బామ్మ. అవునే. ఒరే చంటి, మీ నాన్నకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పి వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు. అలాగే పంతులకు కూడా ఫోన్ చేసి నిశ్చితార్థం చేయాలని చెప్పు. అందరూ డ్రామా అనుకుంటుంటారు, నిజమేంటో తెలిసేలోపే మీ ఇద్దరికి నిశ్చితార్థం జరిగిపోతుంది. బామ్మ వద్దు బామ్మ, అలా చేయడం మోసం కదా. మోసం చేసే వాళ్ళని మోసం చేస్తే అది మోసం కాదు ఫ్రెండు. నువ్వేం బాధపడకు, ఏం జరిగినా మొత్తం బాధ్యత అంతా నాదే. పద లోపలికి.